Guys, I'm really upset about Srija's elimination. బిగ్ బాస్ టీమ్ అండ్ హౌస్ మేట్స్ అందరూ కలిసి చాలా పెద్ద పాలిటిక్స్ ప్లే చేసి శ్రీజాని ఫైనల్గా ఎలిమినేట్ చేశారండి. 3 minutes అనే పేజ్ ఒకటి ఉంది ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు చాలా మంచి పాయింట్ పెట్టారు. ఏమని, ఇప్పుడు కామనర్స్ వచ్చినప్పుడు దివ్యాకే లీస్ట్ ఓట్స్ పడ్డాయి ఆ రోజున. మరి దివ్యాని ఎందుకు సెలెక్ట్ చేశారు హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి? సేమ్ అదే లాజిక్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఓటింగ్లో కూడా శ్రీజాకి ఎక్కువ పాయింట్స్ వచ్చినప్పుడు శ్రీజాని ఎలిమినేట్ చేయకూడదు కదా. 3 minutes అనే పేజ్ చాలా కరెక్ట్గా అడిగారండి. అసలు సీరియస్గా చెప్తున్నాను, వీ షుడ్ బాయ్కాట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అండి. ఏ పాయింట్స్ మీద వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఎందుకు శ్రీజాని ఎలిమినేట్ చేశారు? డిజర్వింగ్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేస్తారా? చాలా చాలా అన్యాయం అండి. అసలు లిటరల్గా నేనైతే ఒక అరగంట ఏడ్చాను సీరియస్గా. ఐ వాజ్ కంప్లీట్లీ హార్ట్ బ్రోకెన్, ఐ వాజ్ షాటెడ్. లేదు, శ్రీజాకి ఓట్స్ పడతాయి, శ్రీజాని ఎలిమినేట్ చేయాలే. అన్వర్ది క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారండి ఇంకా హౌస్లో? మీరే చెప్పండి. రాము అసలు వర్ది అనా శ్రీజా కన్నా? ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ రాము, బట్ రాము డిజర్వింగ్గా శ్రీజా కన్నా, రీతు డిజర్వింగ్గా శ్రీజా కన్నా. ఎక్కువ మాట్లాడితే భరణి డిజర్వింగ్గా. భరణి ఎప్పుడు సేఫ్గా మాట్లాడు, శ్రీజాలాగా మొహం మీద ఎప్పుడైనా చెప్పాడా? యూకే నుంచి వచ్చిన అమ్మాయి మొహం మీద చెప్పింది, నువ్వు ఆడే ఆటలు నచ్చట్లేదు, నేను బయటకు పంపించేయాలనిపిస్తుందని. ఎంతమంది ఉన్నారు? ఇమ్మాన్యుయల్ అనకూడదు అన్న కామెడీ తప్ప ముందు మాట్లాడే ధైర్యం ఇమ్మాన్యుయల్కి ఉందా అసలు? శ్రీజ హెల్ప్ చేసినట్టు ఇమ్మాన్యుయల్ ఏ టాస్క్లో ఉన్న శ్రీజాకి స్టాండ్ తీసుకున్నాడా? సుమన్ అన్న కమెడియన్, సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, బట్ ఈజ్ హీ డిజర్వింగ్ టు బీ ఇన్ BB9 మోర్ దెన్ శ్రీజ? ఈ క్వశ్చన్స్ అన్ని ఎవరు వేస్తారు ప్లీజ్ చెప్పండి. ప్రియా ఎలిమినేషన్ అన్ఫేర్, మనీష్ ఎలిమినేషన్ అన్ఫేర్, హరీష ఇప్పుడు వరుసగా కామనర్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నారు BB టీమ్. అసలు కామనర్స్ని ఎందుకు తీసుకున్నారు? సెలబ్రిటీస్తోనే రన్ చేయొచ్చుగా. ఐఎమ్ వెరీ హార్ట్ బ్రోకెన్ అండి. నేను ఇన్ని సీజన్స్ చూసిన ఎవరు ఎలిమినేట్ అయినా నేను ఎంత బాధపడలేదు, కానీ శ్రీజ వాయిస్ ఇరిటేషనే అండి, నేను కాదన్ను. కానీ ఆ అమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డ్. నేను BB9 నుంచి ఫాలో అవ్వట్లేదు, ముందు నుంచి అమ్మాయి ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అవుతున్నా. ఎక్కడైనా ఎప్పుడైనా రాంగ్ జరిగితే షీ విల్ స్టాండ్ అవుట్ ఫర్ దెమ్ అండ్ షీల్ పాయింట్ అవుట్ దోస్ కామెంట్ చేసిన సెక్షన్లో వాళ్ళందరినీ పాయింట్ అవుట్ చేస్తారు. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి తన పేజ్. ఇలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయకూడదండి.